డిగ్రీ విద్యార్థులకు మీ తెలుగు అధ్యాపకుడు డాక్టర్ తలతోటి పృథ్వీరాజ్ నమస్కారాలు. ఈరోజు మనం దేశ చరిత్రలు అనేటువంటి శ్రీశ్రీ గారి యొక్క గేయాన్ని మనం చెప్పుకుందాము. శ్రీశ్రీ గారు చాలా సుప్రసిద్ధ ఆధునిక కవి. వారు అభ్యుదయ కవిగా, విప్లవ కవిగా, మరి అనేకమైనటువంటి సాహిత్యాన్ని, ఆధునిక కవిత్వాన్ని అందించి, అదేవిధంగా సినీ సాహిత్యాన్ని, ఈ విధంగా అనేకమైనటువంటి గ్రంథాలను వారు ప్రజలకు అందించి సాహితీవేత్తగా చైతన్యపరిచినటువంటి గొప్ప కవి. అటువంటి శ్రీశ్రీ గారు రాసినటువంటి ఈ యొక్క దేశ చరిత్రలు అనేటువంటి గేయాన్ని మనం చూద్దాం. అయితే మొదట ఈ దేశ చరిత్రలు అనేటువంటి గేయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సాధారణంగా మనం చదువుకున్నప్పుడు, చిన్నప్పుడు ఏదో ఆంధ్రదేశ చరిత్ర, భారతదేశ చరిత్ర ఇలా చదువుకుంటాం కామన్గా. తర్వాత ఇంకొంచెం పై చదువులకు వచ్చాక ఇంకా చెప్పాలంటే BA హిస్టరీ చదివే వాళ్ళైతే ప్రపంచ చరిత్ర కూడా చదువుతారు. కనుక చరిత్ర అంటేనే చాలా గ్రంథాలు, చాలా పెద్ద గ్రంథాలుగా అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఇంకా మనకు ఒక ఆలోచన ఏంటంటే, చరిత్ర అంటే చాలా కష్టమైంది. ఎందుకంటే ఎప్పుడు ఏ యుద్ధం జరిగింది, సంవత్సరం ఏంటి, ఎవరో ఆ యుద్ధంలో విజయం సాధించారు, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఇది కాదు చరిత్ర. ఒకవేళ మనం కష్టపడి కొన్నేళ్ల పాటు వివిధ దేశాల చరిత్రలు చదివినా అంతిమసారం ఒకటే. అంటే మనం చదవకుండానే అది ఏ దేశ చరిత్ర అయినా సరే ఆ దేశ చరిత్రలో ఉన్నది ఏమిటి అనేటువంటి విషయాన్ని శ్రీశ్రీ గారు చాలా చక్కగా చెప్పాడు. కానీ నిజానికి శ్రీశ్రీ గారు చివరన ముగింపులో ఒక సందేశాత్మకంగా గేయంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, చరిత్ర అనేది ఒక పాఠంగా మనకి ఉపయోగపడాలి. అందుకనే సివిల్ సర్వీస్ ఓరియంటెడ్గా ఇచ్చేటువంటి ప్రశ్నల్లో చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకున్నాం, గత చరిత్రలో ఏ విధంగా ఉంది వాళ్ళ కల్చర్, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏంటి, వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి, ఇలా ఆర్థిక, సాంఘిక, సామాజిక ఇలాంటి అనేక కోణాల్లో చరిత్రని తెలుసుకోవాలి. కానీ పలానా రాజు పలానా ఇన్ని సంవత్సరాలు పరిపాలించాడు, పలానా రాజు ఆవిడ్ని దండెత్తి తన భార్యగా చేసుకున్నాడు ఆ రాణిని, ఇట్లా రకరకాలైనటువంటి విషయాలు కాదు. మనం పాఠంలోకి వెళదాం. కనుక ఏ దేశ చరిత్ర చూసినా గర్వపడేటువంటి విషయాలు ఏమి లేవనేది మనకు చివరికి తెలిసేటువంటి పరమ సత్యం. ఇది కాదు చరిత్ర అనేటువంటిది శ్రీశ్రీ గారి యొక్క ఆలోచన. కనుక ఇప్పుడు దేశానికి సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తే, శ్రీశ్రీ గారు చెప్పినటువంటి దేశ చరిత్రలు ఏంటో మనం ఒకసారి ఈ యొక్క పాఠం ద్వారా చూద్దాం. శ్రీశ్రీ గారి గేయానికి వెళ్లే ముందు కొంచెం వారి పరిచయం చూస్తే, బ్రీఫ్గా సంక్షిప్తంగా ఈ యొక్క పాఠ్యభాగం మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటిది మహాప్రస్థానం నుంచి స్వీకరించారు. శ్రీశ్రీగా బాగా ప్రసిద్ధులైనటువంటి వారి పూర్తి పేరు ఏమిటి అని ఎవరన్నా అడిగితే శ్రీశ్రీ అంటే ఏంటి అని, శ్రీరంగం శ్రీనివాసరావు అనేది వారి యొక్క పూర్తి పేరు. శ్రీశ్రీ గారు జన్మస్థలంగా విశాఖపట్నం చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలో వారు జన్మించారు. 2 జనవరి 1910. వీరి యొక్క జన్మదిన తేదీ కూడా కొంచెం వివాదాస్పదం కొంతమంది. అయితే మొత్తానికి ఇక్కడే వైజాగ్ సాహితీవేత్తలు కొంతమంది వారి రికార్డు చదువుకునేటప్పుడు వారు రికార్డులో, స్కూల్ రికార్డులో ఏముందో దాన్ని నిర్ధారణ చేశారు. సరే, ఆ విషయానికి వస్తే, శ్రీశ్రీ తల్లిదండ్రులు అప్పలకొండమ్మ, తండ్రి ఏమో వెంకటరమణయ్య గారు. ఉద్యోగ వివరాలకు వస్తే, శ్రీశ్రీ గారు ఆంధ్రప్రభ, ఆంధ్రవాణిలో పత్రికల్లో కొంతకాలం సబ్ ఎడిటర్గా, ఆల్ ఇండియా రేడియోలో కొంతకాలం పనిచేశారు. అలాగే శాసన మండలి సభ్యులుగా కూడా కొంతకాలం. అయితే చివరి వరకు వారు ఒక గొప్ప సినీ రచయితగా కూడా పనిచేశారు. ముఖ్యంగా మీకు తెలీదు,
వారు డబ్బింగ్ చిత్రాలకి చాలా చక్కని మరి మాటల్ని పాటల్ని సమకూర్చినటువంటి కవిగా కూడా మనం చెప్పుకోవచ్చు శ్రీశ్రీ గారు. మరి ఇటువంటి శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ గారు 15 జూన్ 1983లో వారు మరణించడం జరిగింది. కనుక ఏది ఏమైనప్పటికీ మరి అటువంటి మహనీయుడైనటువంటి శ్రీశ్రీ గారి యొక్క పాఠ్యాంశం మనం చెప్పే అదృష్టం మాకు, వినే అవకాశం మీకు కలిగింది కనుక దీన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే మన ఈ యొక్క శ్రీశ్రీ గారి యొక్క రచనలు కానీ చూస్తే మరి చిన్న వయసులోనే అంటే 15వ ఏటనే పరిణయ రహస్యం అనేటువంటి నవల వారు రాశారు. అలాగే తొలి కవితా సంపుటి ప్రభవ 1928లో ప్రచురించారు దాన్ని. అదేవిధంగా 1935లో మరో ప్రపంచం అనేటువంటి, అలాగే జైబేరి అనేటువంటి పేరు కలిగినటువంటి గేయ రచనలు చేశారు వారు. అలాగే రెండవ ప్రపంచ యుద్ధం మధ్యకాలంలో వివిధ పరిణామాలపై స్పందిస్తూ ప్రతిజ్ఞ, దేశ చరిత్రలు అనేటువంటి అభ్యుదయ కవిత్వాన్ని రచించిన కవి శ్రీశ్రీ. రెండవ ప్రపంచ యుద్ధ కాలం అనేసరిగా ప్రపంచ యుద్ధ సమయంలో తిలక్ గారు కూడా, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అద్భుతమైనటువంటి కవిత్వం రాశారు. సో ఇట్లా ఒకప్పటి మరి కవులు చాలా చక్కని కవితా వస్తువుల మీద కవిత్వాన్ని రాశారు. ఇక శ్రీశ్రీ గ్రంథాల గురించి చూస్తే మనం మహాప్రస్థానం ఎంత పాపులర్ అయిందని, మహాప్రస్థానం అనగానే శ్రీశ్రీ గుర్తు రావాలి, శ్రీశ్రీ అనగానే మహాప్రస్థానం గుర్తు రావాలి. అంత దీనిగా సాహిత్యంలో స్థిరపడిపోయింది పదం. కనుకనే 20 సార్లు ముద్రింపబడింది ఆ గ్రంథం ఇప్పటి వరకు, ఇంకా ముద్రింపబడుతుంది. ఇంకా వీరు రాసినటువంటి ఇతర గ్రంథాలు కూడా ఉన్నాయి. ఖడ్గ సృష్టి, మహాప్రస్థానాలకి మరో ప్రస్థానం అనేటువంటి కవితా సంపుటాలు, అలాగే సిరిసిరి మూవలు, ప్రాస క్రీడలు, లెమరికులు, 350లు, అలాగే వ్యంగ్య చమత్కార రచనలు కూడా శ్రీశ్రీ చేయడం జరిగింది. మరొక గొప్ప అరుదైన గౌరవం ఏంటంటే శ్రీశ్రీ ద్వారా తెలుగు వారికి, తెలుగు భాషకి అంటే పాడబోయి భారతీయుడు అనేటువంటి పాట శ్రీశ్రీ రాసిన దానికి గాను వారికి జాతీయ పురస్కారం లభించింది సినిమాలో ఆయన రాసినటువంటి ఆ పాటకి. అలాగే అనంతం అనేటువంటి పేరుతో శ్రీశ్రీ గారు తన ఆత్మకథని ఆయన రాసుకున్నారు. అలాగే ఇవే కాకుండా శ్రీశ్రీ వ్యాసాలు అనేకమైనటువంటి రాశారు. అలాగే ప్రశ్నలు, జవాబులు, ప్రజ మొదలగునటువంటి అనేకమైనటువంటి రచనలు వారు చేయడం జరిగింది. ఇక మరి శ్రీశ్రీ గారికి లభించినటువంటి పురస్కారాలు కూడా అన్నీ కాదు, సంక్షిప్తంగా కొన్ని చెప్పుకుంటే సోవియట్ ల్యాండ్ నెహ్రూ బహుమతి విదేశీ పురస్కారము, అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ పురస్కారం ఇలాంటివి వారికి లభించడం జరిగిందనమాట. సో మొత్తానికి శ్రీశ్రీ గారు ఒక అభ్యుదయ కవి, అంటే అభ్యుదయ భావాలు కలిగినటువంటి కవిగా కవిత్వాన్ని రాసినటువంటి వాడే శ్రీశ్రీ గారు. కనుక మనం ఇక మరి యొక్క దేశ చరిత్రలు అనేటువంటి ఈ గేయంలోకి వెళితే చాలా అద్భుతమైనటువంటి కవితా పంక్తుల్ని మనకి గేయం ద్వారా అందించారు శ్రీశ్రీ గారు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని శ్రీశ్రీ గారు మొదలు పెడతారు. అంటే ఏ దేశ చరిత్రని మనం చాలా జాగ్రత్తగా పేజీ టు పేజీ ప్రతి దేశం యొక్క చరిత్ర గ్రంథం ఎంతదైనా దాన్ని ఎంత జాగ్రత్తగా చదివినా చివరికి తెలుసుకునే సత్యమేందయ్య అంటే చివరి పేజీ అంతా అయిపోయాక మొత్తం చదివిన వివరించిన విషయాల్లో గర్వించే విషయాలు ఏముండవు. ఎందుకంటే మనకు తెలుసు రాజులు, ప్రజలు, రాజరిక వ్యవస్థలో ప్రజలు ఏ విధంగా మరి మగ్గిపోయేవాళ్ళు, బాధపడేవాళ్ళు, అనుభవించేవాళ్ళు. యుద్ధాలు లేదా పన్నుల మోతలు లేదా కఠినమైనటువంటి రాచరిక చట్టం వీటి మధ్య నలిగిపోతూ ఉండేవాళ్ళు ప్రజలు. కనుక ఏ దేశ చరిత్ర, అది ఇండియాది కావచ్చు, అమెరికాది కావచ్చు, లేకపోతే ఇంగ్లాండ్ది కావచ్చు, మరి ఏ దేశమైనా సరే ఆ దేశ చరిత్ర చూస్తే గర్వపడేటువంటి విషయాలు లేవు. కనుక అన్ని దేశాల్లో ఉండే మనుష్య జాతి చరిత్ర మొత్తం ఏంటంటే ఇతరులను బాధించడంలోనే ఆసక్తి కలిగి ఉంది. రాజు ప్రజల్ని, ప్రజలు ఒక బలవంతుడు మరొక బలహీనుడిని, ఇంతే తప్పించి ఏముండదు. కనుక పరపీడన పరాయణత్వం అంటే ఇతరులను పీడించడమే పరమావధిగా, ప్రధానమైన పనిగా
అదే వారికి ఆనందాన్ని కలిగించేదిగా చేస్తున్నటువంటి వ్యవహారాలు మనకి చరిత్ర చదివితే తెలుస్తుంది. ఇక నరజాతి చరిత్ర సమస్తం పరస్పర హరణోద్యోగం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహసిక్తం. కనుక మానవ జాతి చరిత్ర అన్నిటినీ పరిశీలించి చూస్తే ఏముంటుంది? చరిత్రలో మనుషులు ఏ విధంగా మనకి ఏదో చెప్పుకుంటూ ఉంటాం, మానవుడు ఏదో కోతి నుండి ఉద్భవించాడు, ఈ విధంగా మానవ పరిణామ క్రమాన్ని చెప్తూ ఉంటాం. సరే, బాగానే ఒక స్థాయికి వచ్చేసరికి ఏమిటి అంటే ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు పీడించుకొని, ఒకరిని ఒకడు దోచుకొని బతకడమే కనపడుతుంది చరిత్రలో, మనం చరిత్ర సారంగా. కనుక ఒకరితో ఒకరు చేసుకునే యుద్ధంలో మరి నేల కొరిగిపోయినటువంటి వాళ్ళు రక్త ప్రవాహంగా మరి తడిసిపోయినటువంటి నేల కనబడుతుంది చరిత్రలో మనకి. చరిత్ర పుటలు ముట్టుకుంటే చేతికి నెత్తురు అంటుకున్నట్టుగా కనబడుతుంది. కనుక నరజాతి చరిత్ర సమస్తం పరస్పర హరణోద్యోగం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహసిక్తం. కనుక రాజు యుద్ధాలు చేస్తారు, కానీ ఆ యుద్ధాల్లో చనిపోయేటువంటిది ఒక సైనికుడు గానో, లేకపోతే సైనికులు కూడా చనిపోతే మరి రాజు ఆ యుద్ధ కాంక్ష కలిగిన వాడైతే జనాన్ని కూడా యుద్ధంలోకి దించి మరి విజయాన్ని సాధించాలని మన అభిప్రాయంతో నిమిత్తం లేకుండా ఆ విధంగా యుద్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా అనేక మంది చనిపోయినటువంటి ప్రజలు ఉన్నారు చరిత్రలో. అంతేకాదు, ఇంకా అంటాడు, బిభత్స రసప్రదానం పిశాచగణ సంవాకారం, నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం. కనుక ఇంకా చరిత్ర ఏం చెప్తుంది? చరిత్ర అంటేనే అనేక నవరసాల్లో భయంకరమైన భయానకమైనటువంటి రసం బిభత్స రసం. ఆ బిభత్స రసం ప్రధానంగా ముఖ్యమైనదిగా కలిగి ఏదో పిశాచాలు మరి నర్తిస్తున్నాయన్నట్లుగా ఆ విధంగా మానవ జాతి చరిత్రను పరిశీలిస్తే ప్రధానమైనటువంటి బీభత్స రసం కూడుకొని ఉంటుంది. పిశాచ నృత్య నాటకంగా ఉంటుంది చరిత్రలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క యుద్ధాలు, ఆ యుద్ధాల్లో చనిపోయినటువంటి సైనికులు, వాళ్ళ కుటుంబాలు ఆక్రందనలతో పేదవారిగా మరి పేదవారిని బాధించడం, ఇలాంటి అనేకమైనటువంటి రాజు విలాసవంతమైన సుఖ జీవనం కోసం ప్రజల్ని రకరకాల పేర్లతో, పన్నుల పేరుతో పీడించుకు తినడం అనేటువంటి ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు మనకి రాచరిక వ్యవస్థలో కనపడతాయి. అదే రాచరిక వ్యవస్థలో ఇప్పటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కూడా మరి బలవంతుడు బలహీనుణ్ణి కాల్చుకు తినడమే కనబడుతూ ఉంది. ఆ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అందుకే ఇంకా అంటాడు శ్రీశ్రీ గారు, బలవంతులు దుర్బల జాతిని బానిసులు కావించారు, నరహంతలు దరాధిపతులై చరిత్ర మన ప్రసిద్ధికెక్కిరి. కనుక చరిత్ర చదివితే ఇంకా మనకి తెలియవచ్చే విషయాలు ఏమిటయ్యా అంటే, బలవంతులైనటువంటి జాతులు, మనుషులు ఈ భారతదేశంలో మతాలు, కులాలు ఎలా ఉన్నాయో దేశాల్లో, ఇతర దేశాల్లో తెగలు, అదేవిధంగా మరి అనేక రకాలైనటువంటి పేర్లతో పిలువబడేటువంటి వారిగా ఉన్నారు. కనుక జాతులు తెగలుగా మనుషులైనటువంటి వారు విభజించబడ్డారు. మరి అట్లాంటి బలహీనులైనటువంటి జాతుల వారు ఉన్నారు. అటువంటి వారు మనకు తెలిసినటువంటి వాళ్ళు నీగ్రోలు అంటాం. అలాంటి నీగ్రోలు కేవలం ఒక మనిషిని తన వర్ణాన్ని బట్టి, వాళ్ళు శ్వేత జాతీయులు అంటే తెల్లవాళ్ళైనటువంటి వాళ్ళు, బ్రిటిష్ ఇతరమైనటువంటి వారు పూర్వకాలం మరి ఆ నల్లజాతీయులని సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా ప్రజల్ని, నీగ్రోల్ని మరి బానిసలుగా చేసుకొని పాలించారు. ఇంకా చెప్పాలంటే సంతలో పశువులను కొనుక్కొని వెళ్ళి వాళ్ళ బానిసలుగా చేసుకొని వాళ్ళ మరి పనులు చేయించుకొని వాళ్ళని పశువుల కంటే హీనంగా చూసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయం ఆ రోజుల్లో ఉంది. కనుక ఆ విధంగా బానిసలుగా చేసుకొని పరిపాలించారు. మనుషులను చంపుకు తిన్న క్రూరులు చక్రవర్తుల చరిత్రలో ఏమో పెద్ద గొప్ప రాజులుగా కీర్తి పొందారు. కనుక చరిత్రకారులు ఏం చేశారంటే, ఏ రాజు గొప్పవాడు అంటే ఎవరు ఎన్ని ఎక్కువ యుద్ధాలు చేసి ఎక్కువ గెలిచారో, ఎవరు ఎన్ని యుద్ధాలు చేసి ఎంతమందిని చంపారో, ఎవరు ఎక్కువ కాలం ప్రజల్ని పీడించినా సరే
ఎక్కువ కాలం పరిపాలించారో వాళ్ళే గొప్ప రాజులుగా కీర్తిస్తూ లిఖించారే తప్పించి చరిత్రని నిజంగా ప్రజల్ని సుఖ సంతోషాలతో పాలించిన కొంతకాలమైన గొప్ప రాజు అని ఏ రాజుని చరిత్రకారులు అటువంటి వారిని గొప్ప రాజులుగా ఎక్కడ రాయలే. కనుక నరహంతకులైనటువంటి వాళ్ళు రకరకాల పేర్లతో ఎవరైతే ప్రజలను చంపినటువంటి రాజులు ఉన్నారో, ధరాధిపతులకి ధరని ఈ భూమిని పరిపాలించిన అధిపతులుగా రాజుగా పరిపాలించిన వారు ఉన్నారో వాళ్ళే చరిత్రలో ఒక గొప్ప రాజులుగా లిఖించబడ్డారు. మనం చూస్తే చరిత్రలో ఇంకా అర్థమయ్యేటువంటి విషయాలు ఏమిటాయి అంటే, రణరంగం కాని చోటు భూస్థలమంతా వెదికిన దొరకదు, గతమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్ళులతో. కనుక రణరంగం కాని చోటు ఇది కాదు. నువ్వు నుంచున్న నీవెక్కడైతే ఉన్నావో అక్కడ కూడా బహుశా కొన్ని దశాబ్దాల క్రితం కొన్ని శతాబ్దాల క్రితం యుద్ధం జరిగి ఉండొచ్చు. ఆ యుద్ధంలో అనేక మంది మరణించి ఉండొచ్చు. కనుక ఎక్కడ ఏ యుద్ధం జరిగిందో కొన్ని వందల ఏళ్ల క్రితం మనకు తెలియదు. అందుకే అంటున్నాడు శ్రీశ్రీ, రణరంగం కాని చోటు అంటే అక్కడ యుద్ధం జరగలేదు, ఇక్కడ యుద్ధం జరిగి ఉండదు అనడానికి లేదు. అలాంటి భూస్థలం అంతా వెతికిన దొరకు నువ్వు ఎక్కడికి పోయి చూసినా ఇక్కడ యుద్ధం జరిగి ఉండదు అనడానికి వీళ్ళే. కనుక ఒకవేళ అలా ఉన్న గతమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్లతో. కనుక గతమంతా అంటే గడిచినదే చరిత్ర, ఆ చరిత్ర అంతా రక్తంతో తడిసిపోయింది. సరే, రక్తం కాకుంటుంటే కన్నీళ్లతోనైనా అది తడిసి ముద్దయింది. ఎందుకంటే ఆ యుద్ధంలో మరణించినటువంటి తన భర్త గురించి విలపించే భార్య, కుటుంబం, ఆ పిల్లలు ఇలా కన్నీళ్ళ మయమైనటువంటి వారిగా, అలాంటి బాధలతో ఉన్నటువంటి వారిగా మనం చూడొచ్చు. సో ఇంకా శ్రీశ్రీ ఈ విధంగా అంటున్నాడు, చల్లారిన సంసారాలు, మరణించిన జనసందోహం, అసహాయుల ఆహాకారం చరిత్రలో మూలుగుచున్నవి. కనుక చరిత్ర మనం చూస్తే ఈ చరిత్రలో కొన్ని మూలుగులు వినబడతాయి. వినగలిగే చెవులు, వినగలిగే హృదయం మనకు ఉండాలి. కానీ ఎవరైతే యుద్ధంలో మరణించిన సైనికుడిగా మరణించారో ఆ మరణించిన సైనికుని భార్య, అతని కుటుంబం ఎంతో దుఃఖంతో ఉంటారు. చాలా సంతోషకరంగా జీవించినటువంటి ఆ జీవితం, ఆ కుటుంబం, ఆ సంసారం చల్లారిపోయినట్లుగా ఉంటుంది ఎప్పుడైతే ఆ యుద్ధంలో మరణించాడో. కనుక అసహాయులైనటువంటి వాళ్ళు ఏ సహాయం లభించుక నిస్సహాయులుగా, ఏ సహాయము లభించినటువంటి వారుగా, ఏమి చేయలేక ఉన్నటువంటి వారుగా వారు ఏం చేస్తారు? ఆహాకారాలు చేస్తారు. ఆ బాధని వ్యక్తం చేస్తూ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ఆ విధంగా నాశనమైనటువంటి సంసారాలు, చచ్చిన ప్రజలు, దిక్కులేని వారిగా ఆహాకారాలు చేస్తూ చరిత్రలో ఒక వినగలిగే చెవులుంటే సన్నని ధ్వని, అదే మూలుగంట, మూలుగుచున్నది, చరిత్రలో మూలుగుతున్నవి. అలాంటి చరిత్రలో మూలిగేటువంటి శబ్దాలు మనం వినగలం. ఇక చరిత్ర ఇంకా ఏం చెప్తుంది అంటే, వైషమ్యం, స్వార్థపరత్వం, కౌటిల్యం, ఈర్ష్యలు, స్పర్ధలు, మాయలతో, మారుపేర్లతో చరిత్ర గతి నిరూపించినవి. ఇంకా చరిత్రలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వైషమ్యాలు ఎన్నో రకాలైనటువంటి ఈ ఆధునిక కాలంలో కూడా రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, ప్రపంచవ్యాప్తంగా పోతే తెగలు, జాతుల మధ్య, ఈ విధంగా అనేక రకాలైనటువంటి వైషమ్యాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అన్నిటికి మించి మనుషుల్లో ఒక విషయంలో భేదభావం ఉండదు, ఏంటంటే స్వార్థం. ఈ స్వార్థానికి ఏ విధమైనటువంటి క్యాస్టు, రిలీజన్, ఫీలింగ్ అనేటువంటిది ఉండదు. అలాంటి స్వార్థపరత్వం, కుటిలత్వం, ఈర్ష్య, స్పర్ధ, ఇవన్నీ అరిషడ్ వర్గాలుగా చెప్పుకునేటువంటి అన్ని మనిషిలో రకరకాల ముద్దు పేర్లతో, మాయ పేర్లతో మరి ఆ రోజుల్లో నుంచి ఈ రోజుల వరకు, మరి ముఖ్యంగా చరిత్రలో ఈ విధంగా నిండిపోయి ఉన్నాయి, నింపేశారు చరిత్రని. ఈ విధంగా దేశ చరిత్ర నడిచిన తీరుని తెలియజేస్తున్నాయి. దాని యొక్క బండారాన్ని బయటపెట్టాడు ఈ దేశ చరిత్ర గేయంలో
శ్రీశ్రీ గారు. ఇంకా చెప్పుకోవాలంటే మనం ఇంత చెప్పుకున్నాం, నరహంతకులు ధరాధిపతులై అన్నాం. ఎవరా నరహంతకులు? ఎంతమంది ఎక్కువ మందిని చంపితే అంత గొప్ప రాజు. రాజుకు మించిన వాడు చక్రవర్తి. సో సింగిజ్ ఖాన్, తామర్లేను, నాదిర్ షా, ఘజ్నీ, ఘోరీ, సికిందరు ఎవడైతేనే ఒక్కొక్కడు మహాహంతకుడు. కనుక పేరేదైనా కావచ్చు, వాడు మరి దేశానికి సంబంధించిన రాజైనా కావచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి యుద్ధం చేసి దాన్ని ఆక్రమించిన వాడైనా కావచ్చు. కానీ వీళ్ళంతా నరహంతకులు. ఒకరిని చంపడం కాదు, కొన్ని వేల లక్షల మందిని వాళ్ళ అధికార కాంక్ష కోసం, ఆనాటి సింహాసనం కోసం, రాజ్య పాలన కోసం ఆ విధంగా చంపినటువంటి హంతకులే. కానీ అలాంటి హంతకుల్ని మరి చరిత్రకారులు ఏమని తెలియజేశారు అంటే, ఇదిగో ఈ గొప్ప రాజులుగా కీర్తించారు. అది కాదు చరిత్ర, అలా రాసినటువంటిది కాదు చరిత్ర అంటున్నాడు శ్రీశ్రీ గారు. అంతేకాదు, వైకింగులు, శ్వేతహూణులు, సిదియన్లు, పారసీలు, పిండారులు తక్కులు కట్టిరి కాలానికి కత్తుల వంతెన. సో ఈ రకరకాల తెగలకు చెందినటువంటి వాళ్ళు, ఈ వైకింగులు, శ్వేతహూణులు, సిరియన్లు, పారసీకులు, పిండారులు ప్రపంచవ్యాప్తంగా మరి ఈ దేశంలోనూ మరి అనేక మంది ఈ దేశంలో హూణులు, సిరియన్లు, పారసీకులు, పిండారులు ఇలా కొన్ని రాజుల పరిపాలనా కాలంలో ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే ప్రజల్ని పీడించుకొని తినేవాళ్ళు. ఒక పక్క రాజు చేసేవాడు, మరో ప్రక్క దోపిడీదారులుగా మరి ప్రజల ప్రాణాలు తీసేటువంటి వాళ్ళుగా, ప్రజల్ని పీడించుకు తినేటువంటి వాళ్ళుగా వీళ్ళు ఈ విధంగా మరి ప్రజల పట్ల వ్యవహరించారు. కాలానికి కత్తుల వంతెన నిర్మించారు. అంటే కత్తుల వంతెన అంటే సజావుగా సాగేటువంటి పరిస్థితులు లేని రోజులను సృష్టించారు ఆనాటి ప్రజలకి. ఇలాంటి ఒకవైపు రాజు పీడించేవాడు, ఒకవైపు రాజు భయంకరమైనటువంటి తన పాలనతో, తన చట్టాలతో ప్రజల్ని చిత్రహింసలు పెడితే, మరోవైపు రకరకాల అండలతో ఈ రకమైనటువంటి తెగలు, జాతులు వారు దేశ ప్రజల్ని పీల్చుకు తినేవాళ్ళు, పీడించేవాళ్ళు. అంతేకాదు, ఇంకా ఏ విధంగా ఉందంటే అజ్ఞానపు యుగంలో, ఆకలిలో, ఆవేశంలో, తెలియని ఏ తీవ్ర శక్తిలో నడిపిస్తే నడిచే మనుషులు. ఇంకా మారలే ఈ సమాజం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఒక కవి ఒక సినిమాలో అద్భుతమైనటువంటి పాట రాశారు. ఈనాటికి ఉన్నారు ప్రజలు. ప్రజల ఆలోచన విధానం ఏందయ్యా అంటే, వాళ్ళు గాలివాటం మనుషులు. ఏదో గొర్రె దాటుడు సామెత ఒకటి ఉంది. ఒక గొర్రె దూకితే రెండో గొర్రె దానిలాగే దూకుతుంది. అంతేగాని ఒక క్షణం ఆగి ముందు దూకింది పడి చచ్చిందా, బతికిందా, వెళుతుందా, నేను దూకొచ్చా లేదా అని ఆలోచించదు. కనుక మనుషులు కూడా గాలివాటపు మనుషులే. ఆలోచన లేదు. కొందరు నడిపిస్తే అలా నడుచుకుంటూ వెళ్తారు. ఆ వైపు వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళ చెప్పు చేతల్లోని మనుషుల్లాగా ఆలోచన చేస్తారే కానీ వాళ్ళ ఆలోచన జ్ఞానంతో ఒక నిర్ణయం తీసుకొని నడిచేటువంటి జనం అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. ఇంకా చాలామంది అందుకే నాయకులు ఆడిస్తూ ఉన్నారు. అందుకనే అది ఇంకా అప్పటికి ఇంకా ఆలోచన అజ్ఞానం లేని యుగం కనుక, అజ్ఞానపు యుగంలో కనుక, అజ్ఞానం అనేటువంటి అంధకార యుగంలో, ఆకలిలో, ఆవేశంలో కనుక మనకు రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో సాగే సినిమాలన్నీ ఏం చూపిస్తాయి? ఎందుకు కత్తులు పెట్టారు, ఎందుకు చంపమంటే చంపుతారు, ఏదో సినిమాలో చెప్పినట్లు ఆ కోడి ప్రాణానికి మనిషి ప్రాణానికి తేడా లేదని చెప్పినట్లుగా. అంటే ఆకలిలో, ఆవేశంలో ఏం చెప్తే అది చేస్తారు. ఎందుకంటే ఆకలి తీరాలంటే ఆ యజమాని చెప్తే చేయాలి. కనుక ఏ తీవ్ర శక్తిలో నడిపిస్తే నడిచిన మనుషుల్లానే ఉన్నారు. యాంత్రిక రోబోల్లాగా ఏదో ప్రోగ్రామింగ్ చాలా చేయమంటే ఏ విధంగా అవి చేస్తుంటాయో ఆ విధంగా. కనుక అజ్ఞానంతో కొట్టుమిట్టాడినటువంటి చీకటి యుగంలో మనుషులు ఆకలితో, ఆవేశంతో ఏ తీవ్ర శక్తిలో నడిపిస్తే అలా చెబితే అలా చేసినటువంటి వాళ్ళుగా ఉన్నారు. అంతేకాదు, ఇంకొంతమంది నేటి
నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా ఒకప్పుడు రాజరిక ఆలోచనలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా మంచి జరిగితే అంతా నా పాలనా విధానమే, ఏదైనా చెడ్డ జరిగితే దానికి నాకు సంబంధం లేదు. కనుక ఈ విధంగా వ్యవహరించే రాజులు ఆ రోజుల్లోనూ ఉన్నారు. అందుకే అంతా తమ ప్రయోజకత్వం తామే భువికి అధినాథులమని స్థాపించిన సామ్రాజ్యాలు, నిర్మించిన కృత్రిమ చట్టాలు. కనుక రాజులు ఏం చెప్పుకున్నారు? సింగిజ్ ఖాన్ లాంటి నరహంతకులు, ఇదిగో ఇదంతా మేము సాధించినటువంటి విజయమే, తామే ఈ భూమికి, ఈ భూమండలానికి చక్రవర్తులమని విర్రవీగారు. వారి పరిపాలన, వారి ఆలోచన విధానంతో, వారు సాగించినటువంటి పరిపాలనా విధానంతోనే ఆనాటి ప్రజలు అలా బ్రతకగలుగుతున్నారన్నంత దీనిగా, వాడు సామ్రాజ్యాన్ని స్థాపించబట్టే అంత బ్రతుకుతున్నారు అంత దీనిగా, వాళ్ళ చట్టాల ద్వారా ఆ విధంగా పరిపాలించగలిగాము అనే దీనిగా వారు చెప్పుకునేవాళ్ళు గొప్పగా, అంతా తమ ప్రయోజకత్వమే అనేసి. సో ఈ విధంగా ఇలాంటి భావజాలమే మనకి చరిత్రలో కనబడుతుందే తప్పించి నిజంగా చరిత్ర చదివి మనం ఆ చరిత్ర అనుభవాల్ని మనం గుణపాఠంగా ఏవి చేయాలో ఏవి చేయకూడదో తెలుసుకునే అంతగా లిఖించబడలే. ఇంకా అంతేకాదు, ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయిన పేక మేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను. కనుక చరిత్ర ఎలా పుట్టింది? అసలు ఇన్ని విప్లవాలు ఎలా వచ్చాయి? ఇంకా చెప్పాలంటే రాచరిక వ్యవస్థ పోయి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది, ఎలా వచ్చింది? కనుక అనేకమైనటువంటి సంఘర్షణలలో నుంచి శక్తులు పుడతాయి, అదే చరిత్ర. కనుక అనేకమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఇవే ఇట్లాంటివి ఉద్భవించినప్పుడు ఏదైతే గొప్ప రాజ్యాలుగా ఏర్పరచుకున్నటువంటి రాజ్యాలు ఉన్నాయని ఇప్పుడు లేకపోవడానికి కారణం పేక మేడలై పరస్పరం సంఘర్షించిన శక్తుల్లో నుంచి చరిత్ర పుట్టాను. కనుక పరస్పరం ఒక శక్తి మరొక శక్తి కలహించుకోవడం వల్లే చరిత్రలు పుట్టాయి. అయ్యే మనం చూస్తాం. రాజ్యాధికారం కోసం బొబ్బిలి రాజులు, విజయనగర రాజులతో ఈ విధంగా యుద్ధం చేసుకున్నారు. సో ఇలాంటి అనేకమైనటువంటి ఒక శక్తిపై మరొక శక్తి విజృంభిస్తే మరి ఆ పాత శక్తి లేకపోతే ఆ రాజ్యం పేక మేడలు ఎలా కూలిపోతుందో, ఇది సువిశాల సామ్రాజ్యంగా ఎలా ఏర్పడుతుందో, ఇంకొన్నాళ్ళకు మరొక రాజు, మరొక చక్రవర్తి రాజ్యం మీద దండెత్తి మళ్ళీ ఇది నామరూపాలు లేకుండా ఈ రాజ్యం ఎలా పోతుందో, ఇవన్నీ మనం చరిత్రలో చూస్తాం. అవే ఇతరేతర శక్తులు లేస్తే అనేటువంటి వాక్యం అర్థం. అంతేకాదు ఇక శ్రీశ్రీ ఇలాంటి విషయాలు అనేకం చెప్పి, ఇలాంటి పీడన, ఇలాంటి దోపిడీ ఈ యుగంలో కూడా ఉంది. కనుక రాచరిక వ్యవస్థ పోయినా రాచరిక ధోరణి కొంతమంది ధనికుల్లో మరి పెద్దవాళ్ళల్లో పోలేదు. కనుక అటువంటి దోపిడీని నిలువరించడం కోసం అటువంటి దోపిడీ చేసేవారిని హెచ్చరిస్తున్నాడు. ఎవరి పక్షాన అంటే ఎవరైతే దోపిడీకి గురవుతున్నారో అలాంటి వారి పక్షాన శ్రీశ్రీ గారు ఇదిగో ఇలా అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకానా ఇకపై చెల్లవు. ఖబర్దార్ అన్నట్టు. ఇక ఇన్నాళ్ళు మీరు చేశారు, చిరకాలంగా అనేక మరి సంవత్సరాలుగా, యుగాలుగా మోసగిస్తూనే ఉన్నారు. ఎలా? బలవంతులుగా దౌర్జన్యాలు చేస్తున్నారు, ధనవంతులుగా పన్నాగాలు పన్నుతున్నారు, బలహీనులైనటువంటి వాళ్ళు పేదవారి మీద. కనుక ఎన్నాళ్ళు చెల్లాయి మీకు, కానీ ఇక చెల్లవు. ఎందుకంటే ప్రజల్ని చైతన్యపరిచి ప్రజలలో తిరుగుబాటు వచ్చేలాగా చేయగలిగేటువంటి ఒక శక్తిగా, వ్యక్తిగా కలం బట్టి కవిత్వాన్ని రాసినటువంటి శ్రీశ్రీ గారు ఈ విధంగా హెచ్చరిక చేస్తూ ఇంకా అంటున్నాడు, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై సాగదు. ఇప్పటి వరకు సాగింది ఏంటి అంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని, ఒక జాతి వేరొక జాతి వారిని పీడించి బ్రతకడమే, పీడించి ఆధిపత్యం వహించి బ్రతకనేరడమే, అది ఒక సాంఘిక ధర్మం.
మన సాంఘిక ధర్మం ఏంది? మనం బ్రతకాలంటే మనకి రుచికరమైన ఆహారం కావాలంటే ఏదో ఒక ప్రాణిని చంపి తింటున్నాం, ఏదో మాంసాహారులుగా. దాన్ని నేరవనం, దాన్ని ఏది అమ్మో ఒక దీన్ని జీవిని చంపి ఈయన దుర్మార్గంగా తిన్నాడు కనుక ఈయన్ని మరి జైల్లో వేయండి అని ఎవరు అనరు. ఎందుకంటే అది ఒక సాంఘిక ధర్మం అయిపోయింది. ఆకలి కొన్నవాడు ఒక మాంసాహారం అయితే సమాజం యాక్సెప్ట్ చేసి దేన్నో ఒక దాన్ని కోడినో మేకనో తినడం అది సాంఘిక ధర్మం అన్నట్టు అయిపోయింది. కనుక పూర్వకాలంలో కూడా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని, ఒక జాతి వేరొక జాతిని పీడిస్తే అది మామూలు విషయమే, అది ధర్మైందిగానే ఉండేది. కానీ ఎన్నాళ్ళు ధర్మంగా మీరు భావించవచ్చు, కానిక అది సాగదు అని శ్రీశ్రీ హెచ్చరిస్తున్నాడు ఈనాటి ఇటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తులని. అందుకే పోగు చేస్తున్నాడు. ఎవరైతే మరి పీడించబడినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరిలో చైతన్యాన్ని కలిగిస్తున్నాడు శ్రీశ్రీ గారు. ఎవరు ఆ శ్రమజీవులు? చీనాలో రిక్షావాలా, చెక్ దేశపు గనిపని మనిషి, ఐర్లాండ్న ఓడకళాసి, అణగారిన ఆర్తులందరూ. కనుక చైనాలో రిక్షావాలా, రిక్షా కార్మికుడు. మనకు తెలుసు అద్భుతమైనటువంటి పాట గద్దర్ గారు రాసి, రక్తంతో నడుపుతాను రిక్షాను అని. కనుక నిజంగా రకరకాల వాహనాలు చక్కగా హాయిగా ఏ ఇది లేకుండా చక్కని ఏసీలో, కారులలో, రకరకాల ఏసీ బస్సుల్లో నడిపేటువంటి వాడు కాదు రిక్షా కార్మికుడు. తన శక్తికి మూలం రక్తమే. ఆ రక్తం అనేటువంటి ఇంధనాన్ని ఆ పెట్రోల్ను పోసి నడుపుతాడు ఆ యొక్క రిక్షావాలా. అట్లాంటి చైనాలో ఉన్నటువంటి రిక్షావాలా, చెకోస్లోవేకియాలో ఆ గనిలో పని మనిషి, గనుల్లో భయంకరమైనటువంటి మరి మనం చూస్తున్నాం ఈనాడు కరెంటు ఉత్పత్తుల్లో మరొక ఇదేంటంటే మరి గనులు బాగా లోతుకు వెళ్ళి ఆ తవ్వి ఆ యొక్క బొగ్గును తీయాలి. ఆ క్రమంలో అనేక రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే ఒక్కో చోట విషవాయువులు వెలువడతాయి. కొంత ఎంతో లోతులో ఉన్నటువంటి ఆ యొక్క కార్మికులు మరణించవచ్చు. ఒక్కసారిగా నీటి బొగ్గలు ఇదవుతాయి, జలసమాధి కావచ్చు. సో ఇలాంటి భయంకరమైనటువంటి పనులు చేసేటువంటి, అంటే ప్రాణాపాయకరమైనటువంటి పనులు చేసేటువంటి కార్మికులు అందరినీ ఏకం చేస్తూ ఐర్లాండ్న మరి కళాశీలు మనకు తెలుసు, ఓడల్లో పనిచేసేటువంటి వాళ్ళు. ఇట్లాంటి అణగారిపోయినటువంటి ఆర్తులు ఎవరెవరైతే ఏ దేశాల్లో అయితే ఏ శ్రమను చేస్తూ బ్రతుకుతున్నారో వాళ్ళే కాదు, హాటెంటాట్, జూలు, నీగ్రో, ఖండాంతర నానా జాతులు చారిత్రక యథార్థతత్వం చాటిస్తారు ఒక గొంతుకతో. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులే కాదు, రకరకాల కార్మికులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా జాతుల వారు, హాటెంటాట్, జూలు, నీగ్రో, ఖండాంతరంలో ఉన్న ఇతర అనేక జాతుల వారు అందరూ కలిసి చరిత్ర యొక్క యథార్థ తత్వాన్ని, చరిత్రలో ఉన్న యథార్థాన్ని, నిజాన్ని ఒక గొంతుకై తెలియజేస్తారు. ఆ సత్యాన్ని వారందరూ గొంతెత్తి ప్రపంచానికి చాటే రోజులు ఎంతో కాలం లేదని మరి తెలియజేస్తూ, చరిత్ర అంటే ఏంది అసలు? మనవాళ్ళు చెప్పే చరిత్ర ఏంటి? మనం మొదట చెప్పుకున్నట్లుగా చరిత్ర అంటే పలానా యుద్ధం ఎప్పుడు జరిగింది, పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది, లేకపోతే రకరకాలైనటువంటి యుద్ధాలు ఎప్పుడు జరిగాయి అనేసి మనం ఇయర్ను గుర్తుపెట్టుకు చాలా కష్టం. ఇది కాదు నిజానికి. ఏ యుద్ధం ఎందుకు జరిగినో, ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో, తారీఖులు, దస్తావేజులు, ఇవి కావు చరిత్రకి అర్థం. చరిత్రకి అర్థం ఏంటి అంటే పలానా యుద్ధం పలానప్పుడు జరిగింది, ఇదిగో పలానా రాజ్యం అప్పుడు స్థాపించబడి ఆయన చేత ఇన్నాళ్ళ కాలం అది మరి ఆ వంశక్రమంలో ఆ రాజు తర్వాత మరొక రాజు వాళ్ళ కుమారుడు ఈ విధంగా పరిపాలించారు అనే తారీఖులు, దాని తాలూకా అనేక ఇతర విషయాలు, ఆ రాజ్యం తాలూకా ఇతర విషయాలు, ఇవి కాదు చరిత్రకి అర్థం. కనుక చరిత్ర అర్థం అది కాదు. అంతేకాదు, ఇంకా చరిత్ర అంటే ఎలా చేస్తున్నారంటే ఈరాని ప్రేమ పురాణం, ఈ ముట్టడికైన ఖర్చులు, మతలబులు, కైఫియతులు, ఇవి కాబోయే చరిత్ర సారం. చరిత్ర సారం అంటే ఏంటి? ఒక రాజు తాను మనసుపడ్డ ఒక
ఇంకొక రాజ్యానికి సంబంధించినటువంటి రాజుగారి కుమార్తెని లేకపోతే రాణిని, ఆమెతో సాగించిన ప్రేమ పురాణం, దాన్ని సాధించే క్రమంలో ఆ రాజ్యం మీదకి దండెత్తి ముట్టడించి ఆ సాధించే క్రమంలో అయినటువంటి ఖర్చు, అక్కడ ఉండే రకరకాలైనటువంటి ఈ విషయాన్నంతా గ్రంథస్థం చేసి ఏవైతే ఉన్నాయో గ్రంథాలు, దానికైనటువంటి ఖర్చులు ఇవి కావు. చరిత్రలు ఇవే ఉన్నాయి కనుక మనకు తెలుసు. బాగా ప్రసిద్ధమైనటువంటి కథ పృథ్వీరాజు సంయుక్తల పెళ్ళి. కనుక ఏ విధంగా సంయుక్తని ఇష్టపడి పృథ్వీరాజ్ చౌహాన్ ఏ విధంగా ఆమెను తీసుకుని వెళ్ళాడో, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడో, ఇవన్నీ మనకి చరిత్ర తెలియజేసేటువంటి కథలు. అందుకే చరిత్ర అంటే ఏమిటి అంటే చెప్తున్నాడు శ్రీశ్రీ గారు, ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించుని కథలన్నీ కావాలి ఇప్పుడు, దాచేస్తే దాగని సత్యం. కనుక చరిత్రలో చరిత్రకారులు ఏం చేశారంటే కప్పెట్టారు చాలా విషయాలు. కనుక మరి చరిత్రకారులు పిల్లి కూడా మరి తను విసర్జించి కప్పెట్టే సాంప్రదాయం అలా వచ్చింది. కానీ పెద్దలు ఏదో రకరకాల కథలు చెప్తూ ఉంటారు. చరిత్రకారులు కూడా ఇలాంటి తప్పిదాలు చేశారు. ఏం చేశారు? వాస్తవ విషయాలను తెలియకుండా ఈ విధంగా మరి వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప ఇలాంటి అనేక కల్పనాత్మకమైనటువంటి విషయాల్ని రాశారు. కానీ శ్రీశ్రీ అంటున్నాడంటే కనుక ఇలాంటి ఎన్నో సత్య కథలు, చరిత్రలో చీకటి మూలాల్లో లోతుగా పడి ఉన్నటువంటి వాటిని నేను ఇప్పుడు బయటికి తీస్తాను. అట్టడుగు పడి కాన్పించని కథలన్నీ కావాలి ఇప్పుడు, ఆ కథలు కావాలి నాకు ఇప్పుడు, దాచేస్తే దాగని సత్యం. కనుక దాచేసినంత మాత్రాన దాచేవి కాదు, దాగేవి కావు, నాలాంటి వాడు ఎవడో వెలిగి తీయక తప్పదు అని ఆ విధంగా వాస్తవిక విషయాల్ని, నగ్న సత్యాల్ని ప్రజల ముందు పెట్టే పని చేశారు ఈ గేయం ద్వారా శ్రీశ్రీ. అందుకనే ఇప్పుడు అవి ప్రస్తావిస్తున్నాడు. ఏంటి చరిత్ర నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటిది? నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనం ఎట్టిది. నైలు నది నాగరికత మనం చూస్తే, చదివితే, చిన్నప్పుడు చదివిన జ్ఞాపకం. కనుక ఆ జీవన విధానం అప్పటి సముద్ర వ్యాపారం కానీ, అంటే ఇప్పుడు ఇన్ని వందల సంవత్సరాల తర్వాత మానవ పరిణామ క్రమంలో ఈ విధంగా ఏవైతే గొప్ప అనుకుంటున్నామో, డ్రైనేజీ వ్యవస్థ, అండర్ డ్రైనేజీ, లేకపోతే ఏవైతే మరి కొలంలో, ఈత కొలంలో ఇలాంటివి ఏవి గొప్పవి చెప్పుకుంటున్నామో అవన్నీ ఆ రోజుల్లోనే, అప్పుడే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆ నాగరికత ఉంది. కానీ మధ్యన ఏమైంది? సో ఈ విధంగా, అంతేకాదు ఇంకా అంటున్నాడు, చాలా మరుగుపడేటువంటి అంశాల్లో మరొక విషయం ఏంటంటే, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు. మనం కట్టినవాడెవరా అని, కట్టించిన వాడెవడా అని చూస్తాం, కానీ కట్టినటువంటి వాళ్ళు ఎవరు, ఒక పునాది మీద నిలబెట్టినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది మనం చూడం. కనుక తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు. ఏదో షాజహాన్ కట్టించాడు, అద్భుతంగా కట్టాడు, అమ్మో అద్భుతమైన పాలరాతి సమాధి అంటాం, కానీ నిజానికి దాన్ని ఎంతమంది కూలీలు కట్టారు, ఎంతమంది ప్రాణాలు అర్పించారు, ఎన్ని రకాల శ్రమలు అనుభవించారు అనేటువంటిది మనం చూడం. అంతేకాదు ఇంకా అంటున్నాడు, సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసం ఎట్టిది, ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసిన బోయీలెవ్వరు. కనుక మనకి ఫైనల్గా వచ్చేటువంటి, మనం చూసేటువంటిది, మన దృష్టి మొదటిగా వెళ్ళేది ఏంటంటే, ఫలాని సామ్రాజ్యపు దండయాత్ర, ఫలాని రాజు ఫలాని రాజ్యం మీద దండయాత్ర చేశాడు అని అంటారు. కానీ ముందుండి అడుగు వేసి యుద్ధం చేసి కథన రంగంలో కత్తి దూసేటువంటి వాడు సామాన్యుడైనటువంటి వాడు, అట్లాంటి సాహసాన్ని ప్రదర్శించిన వాడు. అంతేకాదు సామాన్యుడే ముందుంటాడు, ప్రభువు ఎక్కి పల్లకిలో హాయిగా కూర్చుంటాడు, కానీ దానిని మోసే బోయిల గురించి ఎవరు ఆలోచిస్తారు?
ప్రభువుకి తన ప్రాణాలు అర్పించి యుద్ధం చేసి విజయాన్ని అనుగ్రహించే విషయంలో, విజయాన్ని పొందే విషయంలో, విజయాన్ని వారికి బహుమతిగా ఇచ్చే విషయంలో నేల కొరిగినటువంటి సైనికుల గురించి ఆలోచించేవాళ్ళు ఎంతమంది? తక్షశిల, పాటలీపుత్రం, మధ్యధర, సముద్ర తీరం, హరప్ప, మొహంజోదరో, క్రోమాన్యన్ గుహాముఖాల్లో, ఇవన్నీ ఒకప్పటి కొన్ని వేల సంవత్సరాల క్రితం బాగా వెల్లివిరిసినటువంటి నాగరికతకు సంబంధించి విద్యా విషయాల్లోనూ అనేకమైనటువంటి విషయాల్లో భారతీయ సంస్కృతి నాగరికతలను మరి వెల్లడించిన, ప్రపంచానికి తెలియజేసినటువంటి మరి అనేకమైనటువంటి గొప్ప ఘన చరిత్ర కలిగినటువంటి సంస్కృతిని తెలియజేసేటువంటివి. అంతేకాదు చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసం ఎట్టిది, ఏ దేశం ఏ కాలంలో సాధించినదే పరమార్థం. కనుక ఈ యొక్క ప్రభాత సంధ్యాకాలంలో అంటే చరిత్ర తొలి రోజుల్లో మానవులు ఎలా అభివృద్ధి చెందారో చరిత్ర తెలపాలి. నిజానికి ఏ దేశం ఏ కాలంలో ఏ పరమార్థాన్ని సాధించింది, నాగరికత వికాసాన్ని సాధించిందో తెలియజెప్పాలి. కానీ చరిత్ర ఈ విధంగా ఒక రాజు ఇన్ని సంవత్సరాలు పరిపాలించాడు, ఇన్ని యుద్ధాలు చేశాడు, ఇది కాదు చరిత్ర. ఏ శిల్పం, ఏ సాహిత్యం, ఏ శాస్త్రం, ఏ గాంధర్వం, ఏ వెలుగులకి ప్రస్థానం, ఏ స్వప్నం, ఏ దిగ్విజయం అని అంటే చరిత్రలో రాయాల్సినటువంటి విషయాలు శ్రీశ్రీ ఇదిగో ఈ గేయంలో వివరించాడు. అంటే చరిత్రకారులు ఏ విధంగా రాయాల్సి ఉంది, నిజానికి ఈ దేశంలో ఏ కాలంలో ఏ శిల్పం అంటే ఏ శిల్ప కళ అభివృద్ధి జరిగిందో తెలపాలి, ఏ కాలంలో ఏ దేశంలో సాహిత్యం అభివృద్ధి చెందిందో రాయాలి, ఏ శాస్త్రం ఏ కాలంలో అభివృద్ధి చెందిందో రాయాలి, సంగీతం ఏ రాజుల కాలంలో తాన్షాయి లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు ఇతరమైనటువంటి రాజుల యొక్క ఆస్థానాల్లో, వాటి గురించి రాయాలి. కనుక ఏ రంగంలో అభివృద్ధి సాధించడానికి ఏ రాజులు ప్రయత్నాలు చేశారో రాయాలి, వారు దేన్ని సాధించాలని కలలుగా అన్నారో తెలపాలి. ఇట్లాంటి విషయాలు ఏవి ప్రస్తావించకుండా ఏవో అక్కడక్కడ ప్రస్తావించినా అది కాదు చరిత్ర. కనుక చరిత్ర అంటే దాని నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటిది. సో ఇదే కవి మరి ఈ గేయం ద్వారా చివరన కోరుకునేటువంటి విషయం. సో ఈ విధంగా చెప్పాడు. ఇందుట్లో మనం మరి కొన్ని సంగ్రహ ప్రశ్నలుగా మనం జాతి చరిత్ర వేడితో నిండి ఉన్నదని కవి భావించడం తెలపండి. అదేవిధంగా చరిత్రలో మహా హంతకుల పేర్లు తెలపండి. అదేవిధంగా పేక మేడలై పడిపోయినేమిటో రాయండి, ఏవి పడిపోయి ఆ విధంగా పేక మేడలాగా. అలాగే ముందు ఏవి చెల్లుబాటు కావని శ్రీశ్రీ పేర్కొన్నాడు. అదేవిధంగా చీకటి కోణంలో పడిన ఎవరి గురించి శ్రీశ్రీ ప్రశ్నించాడు. అణగారిన ఆర్తులెవరు, మహాప్రస్థాన నేపథ్యాన్ని గురించి రాయండి. అదేవిధంగా శ్రీశ్రీ చరిత్రకి ఇచ్చిన కొత్త నిర్వచనం ఏమిటి అనేటువంటి ఇట్లాంటి ప్రశ్నలు మనకి సంగ్రహ సమాధాన ప్రశ్నలుగా అడగొచ్చు. ఇక ఓవరాల్గా ఈ యొక్క గేమ్ మొత్తం సారాంశాన్ని ఒక వ్యాసరూప ప్రశ్నగా ఈ విధంగా 3 ప్రశ్నలుగా అడగొచ్చు. దేశ చరిత్రలోని శ్రీశ్రీ అభ్యుదయ దృక్పథాన్ని వివరించండి అని అడగొచ్చు. లేదా గత చరిత్ర సారాన్ని కవి విశ్లేషించిన తీరుని విశదీకరించండి. అలాగే శ్రీశ్రీ దేశ చరిత్రలో శ్రామిక జనజీవన చిత్రణని వివరించండి అని ఈ విధంగా అడుగుతారు. చాలామంది అంటారు, మాస్టారు వాళ్ళు ఎన్ని రకాలుగా అడిగినా మేము రాసేది ఒకటే, కనుక ఏ ప్రశ్న ఎలా అడిగినా మేము అవకథలాగా ఒకటే రాస్తూ ఉంటారు. సరే, మొత్తానికి ఏ పాఠమైనా సరే మొత్తం ఆ పాఠ్యభాగ సారాంశాన్ని చదివి మీరు దాన్ని విడిచిపెట్టకుండా దానికి సంబంధించినటువంటి విషయాలను మీదైన మాటల్లో రాస్తే సంతోషం, మంచి మార్కులు వస్తాయి. మంచిది. మరొక క్లాసులో మనం కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు.